ఇది 48 సైజ్ బ్లౌజ్ అండి. 48 సైజ్ బ్లౌజులు 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద బ్లౌజులు కుట్టాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది కదా, అలాంటి భయమేమీ లేకుండా షేప్ ఎక్కువగా ఉన్నా, నడుము ఎక్కువగా ఉన్నా చిన్న చిన్న టిప్స్, ఆ టిప్స్ కనుక మనం పాటిస్తూ బ్లౌజ్ స్టిచ్ చేసాము అంటే ఎలాంటి సైజ్ బ్లౌజ్నైనా ఈజీగా కుట్టుకోవచ్చండి. బ్లౌజ్ లెంత్ వచ్చి 17 అంగుళాలు ఉంది. నేను అరంగుళం యాడ్ చేసుకున్నాను, 17.5 మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 12 అంగుళాలు కదా నా 48 అంటే, ఇక్కడ నేను అంగుళం యాడ్ చేసుకొని 13 అంగుళాలుగా మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ 17.5 కదా, 17.5లో నుంచి ఇదిగోండి చంక కింద భాగాన్ని ఈ విధంగా మైనస్ చేస్తున్నాను. చంక కింద భాగం 10.5 ఉంది. అప్పుడు చంక వచ్చి 7 అంగుళాలకు మార్కింగ్ చేసుకోవాలి. 17.5లో నుంచి 10.5 మైనస్ చేస్తే 7 అంగుళాలు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకళ్ళు అర్థం కాలేదు అన్నారు, అందుకోసమని గట్టిగా చెప్తున్నాను. మళ్ళీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మొత్తం అంతా స్కేల్తో మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. చంక ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నేను మీకు అర్థం అవ్వడం కోసమని ఏది ఎంత పెట్టాను అన్నది రాస్తున్నాను. నెక్ డీప్ వచ్చే తలకి నేను ఇక్కడ 10.5కి డీప్ పెట్టాను. నెక్ బ్యాక్ సైడ్ వీపు పొడవు వచ్చేసరికి 7 అంగుళాలు ఉంది. చంక వచ్చి 10.5. ఇక్కడ బ్లౌజ్ లెంత్ చెస్ట్ ఛాతీ లూజ్ వచ్చి 13 అంగుళాలు పెట్టాను. చంక డీప్ వచ్చి 7 అంగుళాలు, షోల్డర్ వచ్చి 3 అంగుళాలు, నెక్ లూజ్ వచ్చి 3 అంగుళాలు. ఈ విధంగా గనక మనం మార్కింగ్ చేసుకున్నాము అంటే ఎలాంటి సైజు బ్లౌజ్నైనా ఈజీగా కుట్టుకోవచ్చు. చంక రౌండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే కోణం ఉందో కోణం దగ్గర నుంచి మనం ఎంత మార్కింగ్ చేసుకోవాలి, 1.5 అంగుళం మార్కింగ్ చేసుకోవాలి. వచ్చింది కదా, ఈ విధంగా మొత్తం అంతా మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 నెక్కులు వేరువేరుగా కట్ చేయాలి, ఒకటి పలక నెక్, ఒకటి డిజైన్ నెక్. కాబట్టి నేను నెక్ కట్ చేయట్లేదు, ఓన్లీ మిగిలిన పార్ట్లే కలిపి కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం కనుక కట్ చేసుకున్నామంటే 1కి 2 ఒకేసారి కటింగ్ అయిపోతాయి. రోజులో ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కట్టింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే మనం రోజులో ఎన్ని బ్లౌజులైనా అవలీలుగా కుట్టేయచ్చండి. అలా అని మరీ ఎక్కువ కష్టపడమాకండి, చాలా ఇబ్బందులు వస్తాయి దానివల్ల. చంక ఒక్కసారి లెంత్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా చంక ఖర్చు దగ్గర మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఈ బ్లౌజు చెస్ట్ కన్నా కింద నడుము ఎక్కువగా ఉంది. ఇలాంటప్పుడు చిన్న టిప్ పాటించాలి. ఆ టిప్ ఏంటి అన్నది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరంగా చూడండి. నడుము నాకు కరెక్ట్గా సరిపోయింది. అంటే వెనక షేప్ పట్టి టక్స్లు వేయడానికి కూడా క్లాత్ బిస్తుగా వస్తుంది. అది ఎలా అడ్జస్ట్ చేస్తాను అన్నది వీడియోలో చూడండి, కటింగ్లోనే చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి నచ్చితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అన్నది రెడీ చేసుకొని ఖర్చు అన్నది కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ముందే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. హ్యాండ్ పార్ట్ 2 సైడ్స్ ముక్కలు పడతాయి. అలా ఎందుకు అని చెప్పేసి 1 సైడ్ నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కువ తక్కువ కింది సైడ్ ఎక్కువ తక్కువలు అన్నవి లేకుండా నీట్గా కట్ చేసుకోండి. 1కి 2 బ్లౌజులు లేదు 2కి 3 బ్లౌజులు వేసి కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి. అవి రాకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. నేను ఇక్కడ చేతి లూజు అన్నది కట్ చూసుకుంటున్నాను. పైన బ్లౌజ్ లెంత్ అన్నది చూసి మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన ఎంత ఉందో కింద కూడా సేమ్ టు సేమ్ మార్కింగ్ చేసుకొని నాకు ఇక్కడ 7.5 ఉంది. 7.5 పైన మార్కింగ్ చేసుకొని కింద కూడా 7.5 మార్కింగ్ చేసుకొని 7.5లో నుంచి 3.5 మనం తగ్గించి అప్పుడు 4 కింద నుంచి 4 అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడన్నా అర్థం కాకపోతే ఆ బిట్టు వరకైనా అడగండి, నేను విడిగా ఒక్క పాయింట్ అయినా సరే వీడియో చేసి పెడతాను. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అన్నది అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ అన్నవి మన సైడ్ ఉండాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓపెన్స్ అన్నవి మన సైడ్ ఉండాలి. కింద నేను 3 అంగుళాలు
3 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని మనం ఇందాక షోల్డర్కి అన్నది మార్కింగ్ చేయలేదు కదా, 2 కలిపి మార్కింగ్ చేశాం కదా, అందుకోసమని నేను మళ్ళీ దీని మీద మార్కింగ్ అన్నది జస్ట్ అట్లా డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ అలాగే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని పైన నెక్ ఒక్కటి వదిలేయండి. ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది ఒకసారి చెక్ చేసుకొని, ఫ్రంట్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ కన్నా పైకి ఉంటుంది కదా, నాకు ఇక్కడ 7 ఉంది, నేను 7కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కింద 2 అంగుళాలు లేదు 2.5 అంగుళాలు అన్నది ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. షేప్ పట్టి పొడవలు ఎంత ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు 2.5 నుంచి 3 అంగుళాలు క్రాస్ పెట్టుకోవచ్చు. తక్కువ వస్తుంది అన్నప్పుడు 2 అంగుళాలు పెట్టుకోవచ్చు. మనం బ్లౌజు షేప్ పట్టిని బట్టి తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, పైన నాకు 13 ఉంది, కింద 13 ఉంది. నేను అంగుళం బయటికి మళ్ళీ మార్కింగ్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఏంటి అంటే కప్ సైజ్ అన్నది పెద్దగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కప్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఛాతీ లూజ్ బాగా సరిపోయి ఫ్రీగా బ్లౌజ్ అన్నది ఉంటుంది. దానికోసమని నేను ఈ విధంగా సైడ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన బ్యాక్ సైడ్ టక్స్ల కింద క్లాత్ లేదు అనుకున్నది కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కప్ సైజు ఇక్కడి నుంచి 3 పెట్టాను. టక్స్ కోసం అన్నది 4 అంగుళాలు పెట్టాను. కప్ సైజ్ ఎక్కువ కాబట్టి 4 అంగుళాలు పెట్టి హైట్ కూడా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా కప్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా బ్రా షేప్ లాగా వస్తుందండి. మనం కటింగ్లోనే బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ బ్లాక్ బ్లౌజ్కి పలక నెక్ అన్నది కట్ చేస్తున్నాను. కింద 3 అంగుళాలు పైన 3 అంగుళాలతోటి ఇదిగోండి పలక నెక్ కట్ చేశాను.